घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी। सहसा हाथ में चिमटा देखकर वह चौंकी। यह चिमटा कहाँ से लाया? मैंने मोल लिया है अम्मा। कितने पैसों में? 3 पैसों में। अमीना ने अपने माथे पर हाथ रखा। वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या? चिमटा। सारे मेले में तुझे और कोई चीज ना मिली जो यह लोहे का चिमटा उठा लाया? हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी। यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया। ఇంతకు ముందు పారాగ్రాఫ్లో మనం అనుకున్నాం, ఆ పిల్లవాడు చిమటాను కొనేటప్పుడు ఆ పిల్లవాని మనసులో ఎటువంటి భావాలు ఉత్పన్నమయ్యాయి అంటే ఆ చిమటా కొనడము, వాళ్ళ నానమ్మ ఆనందపడ్డము, పొరుగువారికి చూపించడము, ఊరంతా హమీద్ అంతా మంచి పిల్లవాడు అని చర్చ జరగడము, ఇదంతా ఊహించి ఆ పిల్లవాడు ఏం చేశాడు? తమ నాన్నమ్మ పట్ల ప్రేమతో ఉండే 3 పైసలతో ఏమీ తినకుండా ఏమీ కొనకుండా ఏం చేశాడు? చిమటాని కొన్నాడు. అంతకుముందే మనం అనుకున్నాం, వహ ఖిలోనోं की ओर ललचाई आंखों से देखा అంటే ఆ పిల్లవాడు అందరూ వస్తువులంతా ఆట బొమ్మలంతా కొంటున్నారు కదా, బొమ్మలు కొనేటప్పుడు ఆ పిల్లవాడు కూడా లలచాయి ఆంఖోన్స్ అంటే మీ ఆశతో కూడిన కళ్ళతో చూశాడు కదా. నేను కూడా ఈ బొమ్మను కొనింటే బాగుండేది అనే ఒక ఆశతో కూడిన కళ్ళతో చూశాడు. అయినా కానీ మళ్ళీ తనకు తాను ఏమని సంజాయించుకున్నాడు, ఓ ఇవి మట్టి బొమ్మలే, కింద పడితే అన్ని పీసులు అయిపోతాయి, ఎందుకులే నాకు ఈ మట్టి బొమ్మలు అనుకున్నాడు. తర్వాత మొహసిన్ అనేవాడు స్పెసిఫిక్గా హామిద్ని పిలిచి చెప్పాడు, ఒరే హామిద్ రేవడి తీసుకోరా, చూడరా ఘుమఘుమలాడిపోతుంది అనేసి. అప్పుడు కూడా ఏమన్నాడు, ఏ రఖే రహో మేరే పాస్ పైసా నహీ హై అన్నాడు. ఉన్ని బోరా, నా దగ్గర డబ్బులు లేవు కానీ అన్నాడు. అవునా? అయితే తమ మనస్సులోని కోరికను చంపుకొని కూడా తమ నాన్నమ్మ కోసము, తమ నాన్నమ్మ చేతులు ఎప్పటికీ పెనమునకు తగిలి కాలకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ పిల్లవాడు ఏం తెచ్చాడు? చిమటాను తెచ్చాడా? చూడండి. घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఇంటికి చేరుకున్నాడో, घर आने पर ఆ పిల్లవాడు ఇంటికి వస్తానే అమీనా హామిద్ కి ఆవాజ్ సున్తే హీ, ఆ పిల్లవాడు ఇంటికి వచ్చి మామూలుగా ఇంట్లోకి ఎవరైనా వస్తానే శబ్దం సౌండ్ వస్తుంది కదా, ఆ పిల్లవాడి సౌండ్ చప్పుడు వింటూనే ఆ నాన్నమ్మైన అమీనా ఏం చేసింది? ఆ హామిద్ను పరిగెత్తుకుంటూ వెళ్ళి గోధీమే ఉఠాకర్, గోధీమ అంటే తమ ఒడిలో ఎత్తుకొని ఆ పిల్లవానిపై ముద్దులు వర్షాన్ని కురిపించిందనమాట. ఆ పిల్లవానికి ఎంతో ప్రేమ చేసిందనమాట. సహసా హాత్ మే చిమ్టా దేకర్ వహ చౌకి. అయితే ఆ పిల్లవాని చేతిలో ఉన్న పట్టుకారును చూసి ఆశ్చర్యపోయింది. చౌకి అంటే ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యంతో అడుగుతోంది, ఇహ చిమ్టా కహాసే లాయా? ఆమె అడుగుతుంది, అవునరా, ఈ చిమిటాను నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది అనమాట. పిల్లవాడు చెప్తున్నాడు, మైనే మోలే లియా హై అమ్మ. వాడేమన్నాడు? నేను దీనిని కొనుక్కున్నానమ్మా అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆమె అడిగింది, కితనే పైసోమే అని అడిగింది. ఏమని అడిగింది? కితనే పైసోమే, ఎన్ని పైసలతో కొన్నావురా దీన్ని అని అడిగింది అనమాట. అప్పుడు పిల్లవాడు ఏమన్నాడు? 3 పైసే దియే. ఎన్ని పైసలతో కొనుక్కున్నాడంట? ఎన్ని పైసలతో కొన్నాడు ఆ పిల్లవాడు? 3 పైసలు ఇచ్చానమ్మా అనేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట వినిందో అమీనానే అపనే మాథే పర్ హాత్ రఖా. అమీనా ఏం చేసింది? తమ తలపై ఇలా చేయి పెట్టుకుంది అనమాట. ఇలా మామూలుగా తల కొట్టుకుంటారు కదా, అట్లా చేయి పెట్టుకుని చెప్తుంది, వహ అఫ్సోస్ కర్తీ హుయి, ఆమె బాధపడుతూ ఆమె చెప్తోంది, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया और लाया क्या चिमटा. सारे मेले में तुझे और कोई चीज ना मिली जो है लोहे का चिमटा उठा लाया. ఇక్కడ ఆమె చెప్తోందనమాట ఏమనేసి, ఏమిరా బేసమజ్ లడక అంటే నీకు బుద్ధి ఉందా లేదరా? మధ్యాహ్న సమయము నువ్వు ఏమి తినకుండా ఏమి తాగకుండా ఈ చిమిటాను తెచ్చినావే,
మొత్తం ఇక్కడ ఏం అంగిళ్ళే లేవా? అంగిళ్ళలో ఈ చిమిటా తప్పనిస్తే నీకు ఏమీ దొరకలేదా అనేసి ఆమె చాలా బాధతో కోపంతో ఆ పిల్లవాడిని ఏం చేసింది, అరిసిందనమాట. యాక్చువల్గా ఆ పిల్లవాడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడు మనకంతా తెలుసు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆపోజిట్గా జరుగుతుంది. అప్పుడు హామిద్ని అపరాధి భావసే కహా, హామిదు తప్పు చేసిన వాడిలా తలను వంచుకొని చెబుతున్నాడు, తుమ్హారీ ఉంగలియా తవేసే జల్ జాతి థీ, అమ్మా నీ వేళ్ళు పెనములకు తగిలి కాలుతుండేవి, యహ ముజసే దేఖా నా జాతా థా అమ్మా, ఈ దృశ్యాన్ని నేను చూడలేకపోయేవాన్నమ్మా, కాబట్టి ఇసే మైలివాలాయా, కాబట్టి నేను దీన్ని నీకోసం తెచ్చానమ్మా అనేసి చెబుతున్నాడు. చూడండి, ఈ పిల్లవాడు తెచ్చాడు, చిమిటాను తెచ్చాడు. ఓకేనా? ఈ చిమిటాను ఎన్ని పైసలకి తెచ్చాడు? 3 పైసలు తెచ్చాడు. ఆ 3 పైసలు తెచ్చిన చిమిటాను చూసి వాళ్ళ నాన్నమ్మ ఆనందపడిపోయిందా? లేదు కదా, బాధపడిపోయింది. అఫ్సోస్ బాధపడింది. మరి ఏం చేసింది? అరిచింది. అరిస్తే ఆ పిల్లవాడు ఎలా నిలబడిపోయాడు? తప్పు చేసిన వాడిలా తలను వంచుకొని నిలబడిపోయాడు. ఎవరు? హామిద్. మన పాఠ్యభాగంలోని లాస్ట్ అండ్ ఫైనల్ పారాగ్రాఫ్ చూడండి. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया। यह मूक स्नेह था, मार्मिक था, जो रस और स्वाद से भरा। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर मन कितना ललचाया होगा। वहां भी अपनी बूढ़िया दादी की याद बनी रही। अमीना का मन गदगद हो गया। आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं के बड़ी बड़ी बूंदी गिराते जाती। हामिद इसका रहस्य क्या समझता था? ఎప్పుడైతే ఆ పిల్లవాడు తలను వంచుకొని చెప్పాడు ఏమనేసి, అమ్మా నీవు పెనం మీద నుంచి రొట్టెలు దింపుతున్నప్పుడు నీ చేతి వేళ్ళు ఆ పెనానికి తగిలి కాలుతూ ఉండేవి, కాబట్టి నేను ఈ దృశ్యాన్ని చూడలేకపోయేవాడిని, కావున నేను నీ కోసం తెచ్చానమ్మా అని చాలా వినయంగా చెప్పాడు కదా. ఆ మాట వింటూనే ఏం జరిగింది? ఆ మాట వింటూనే ఆమీనా కా క్రోధ తురంత్ స్నేహమే బదల్ గయా. ఆమె కోపమంతా చప్పున చల్లారిపోయింది అనమాట. అది పాల పొంగు మీద నీళ్లు వేస్తే ఎలా చల్లారిపోతుందో ఆ విధంగా ఆమె కోపము చప్పున చల్లారిపోయింది. ఇహ మూక స్నేహ థా, మార్మిక థా, జో రస స్వాద సే భరా. ఇది చాలా చెప్తున్నాడు ఇక్కడ, మార్మిక హృదయానికి సంబంధించిన ప్రేమ, ఇది ఒక మూక ప్రేమ అనేసి ఇక్కడ చెప్తున్నాడు. బచ్చే మే కితనా త్యాగ, కితనా సద్భావ, కితనా వివేక హై. ఆమె వాళ్ళ నాన్నమ్మ అనుకుంటోంది, ఈ పిల్లవాళ్ళు చూడండి, ఎంత చిన్న పిల్లవాడు, 4-5 సంవత్సరాల పిల్లవాడిలో ఎంతటి త్యాగ భావన ఉంది, ఎంతటి సద్భావం అంటే మీ ఎంత మంచి లక్షణం ఉంది. और कितना विवेक है, ఎంత తెలివిగల పిల్లవాడు చూడు. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతనితో పాటు వెళ్ళిన పిల్లలంతా బొమ్మలు కొనుక్కుంటూ ఉంటే, తర్వాత స్వీట్లు తింటూ ఉంటే ఆ పిల్లవాని మనస్సు ఆ బొమ్మలు తీసుకోవాలని, ఆ స్వీట్ తినాలని ఎంత ఆశపడి ఉంటుంది. అయినా కానీ వహాం బి అప్ని బుఢియా దాదీకి యాద్ బనీ రహి. అయినా కానీ అటువంటి సందర్భంలో కూడా ఆ పిల్లవాడు తమ ఆశను చంపుకొని తమ నాన్నమ్మ కోసం, ఈ ముసలిదాన్ని అయినా నాన్నమ్మ కోసము ఏం చేశాడు? ఆ ముసలిదాన్ని నా నాన్నమ్మను గుర్తుపెట్టుకొని నా కోసం ఒక పట్టుకారం తెచ్చాడు. ఆమినా కా మన్ గదగద హోగయా. ఈ విషయాన్ని తలుచుకొని ఆమె మనస్సు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. ఆంచల్ ఫైలాకర్ హమీద్ కో దువాయే దేతి జాతి. ఇక చీర కొంగును ఈ విధంగా దేవుని ముందర ఇలా చాచి ఆ పిల్లవాని కోసము అమీనా ప్రార్థించడం మొదలుపెట్టింది. అలా ప్రార్థిస్తూనే ఇక కళ్ళంబడి పెద్ద కళ్ళంబడి బడి ఆంసు గిరాతి జాతి. ఆంసు అంటే మీ కన్నీళ్ళు, అంటే మీ కన్నీటి బిందువులను ఆమె కళ్ళ నుండి రాలుస్తూ దేవునితో ప్రార్థన చేసింది. ఎవరు? అమీనా. అయితే హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా థా. అయితే ఈ అమీనా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న దృశ్యాన్ని చూసి ఆ పిల్లవాడికి ఏమీ అర్థము కాకుండా అలాగే తమ నాన్నమ్మ వైపు చూస్తూ ఉండిపోయాడు మన హామిద్. ఇక్కడ చూడండి,
ఆ పిల్లవాని యొక్క త్యాగ భావన చూడండి. యాక్చువల్గా మనకు చిన్నపిల్లలు ఎలా ఉంటారో మన అందరికీ తెలిసిందే. ఏదైనా ఒక వస్తువు కావాలని వాళ్ళు కోరుకుంటే ఇంకా 100 600 ఆ వస్తువు ఆ పిల్లవానికి దొరకాల్సిందే. అట్లుంటారు పిల్లలు. కానీ ఆ పిల్లవాడు ఆ వయసులోనే దాదాపు చెప్పుకున్నాం కదా, 3 కోసుల దూరం. 3 కోసుల దూరం అంటే దాదాపు 9.5 కిలోమీటర్ ఆ పిల్లడు నడుచుకుంటూ పోయినాడు. అది ఉత్తకాళ్ళతో అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఎండ పొద్దున ఏమి తాగకుండా ఏమి తినకుండా అంత దూరం నుంచి వచ్చి కూడా ఆ పిల్లాడు ఏం చేశాడు, తమ నాన్నమ్మ కోసం ఒక పట్టుకారం తెచ్చాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కూడా మన పెద్దవాళ్ళ గురించి ఆలోచించాలన్నమాట. మన పెద్దవారి గురించి ఆలోచించి వారికి ఏం అవసరమో వారి అవసరాలను మనం కనుక్కొని ఏం చేయాలి, తీర్చాలి. వారు అడిగే వరకు మనము వెయిట్ చేయకూడదు. ఓకేనా? మనకు ఆ లెసన్లోని ప్రతి పేరాగ్రాఫ్లోని ప్రతి పదాన్ని క్షుణ్ణంగా చూసి ఈ పదానికి వ్యతిరేక పదం వస్తుందా, ఉపసర్గ వస్తుందా, ప్రత్యయం వస్తుందా, లింగ్ వస్తుందా, వచనం వస్తుందా, సంధి వస్తుందా, సమాస్ వస్తుందా, అనేక్ శబ్దకి లియే ఏక్ శబ్ద వస్తుందా, ఈ విధంగా ప్రతి పేరాగ్రాఫ్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పేరాగ్రాఫ్లోని ప్రతి పదాన్ని, అంటే వ్యాకరణ సంబంధము కలిగిన పదాన్ని, ప్రతి పదాన్ని మనం తీసి ఇక్కడ లిస్ట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఈ వ్యాకరణీయ పదాలను, అంటే ఈ వ్యాకరణ శబ్దాలను మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనము ఎగ్జామ్లో ఏ పదం ఇస్తాడు అనేది మనం డిసైడ్ చేయలేము. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పదాలని ఒక్కసారి చూసి వీటిని గమనించి మనం నేర్చుకోవడమే ఉత్తమము. సరే విద్యార్థులంతా మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్ తీసుకొనేసి ఇది రాసుకోండి. ఇది మీకు చాలా యూస్ఫుల్. ఓకేనా? కేవలం 10th కనే కాదు, ఒకవేళ మీరు మీ భవిష్యత్తును హిందీ బేస్ చేసుకొని మీరు నిర్మించుకోదలిస్తే మీకు ఇప్పుడు చెప్పే ప్రతి పదము కూడా జీవితాంతం అవసరమే. ఓకేనా నాన్న? సరే, మనము టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. సరే, ఈ లెసన్కు సంబంధించి మనము దాదాపు 10 వ్యాకరణ అంశాలను రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిలో ఫస్ట్ ఏమి ఇచ్చామంటే విలోమ శబ్దం ఇచ్చాం. విలోమ శబ్దం అంటే వ్యతిరేక పదాలు. చూడండి అన్న, ఇది ప్రోజ్ లెసన్. ఈ ప్రోజ్ లెసన్కు సంబంధించిన పారాగ్రాఫ్ మనకి ఎగ్జామ్లో కూడా ఇస్తాడనమాట. ఆ సీన్ పారాగ్రాఫ్ ఇచ్చేసి అందులో వ్యతిరేక పదాలను కూడా రాయమంటాడు. అంటే మనకు ఎగ్జామ్కి వచ్చే వ్యతిరేక పదము ప్రోజ్ లెసన్కు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇది ప్రోజ్ లెసనే కాబట్టి మీరు ఈ వ్యతిరేక పదాలను కొంచెము బాగా గమనించండి, రాసుకోండి, మరియు గుర్తు కూడా పెట్టుకోండి. ఓకేనా? రైట్. చూడండి అన్న, ఇక్కడ ప్రాచీన్ అనే పదం ఇచ్చాడు. ప్రాచీన్ అంటే ప్రాచీనమైన. దానికి వ్యతిరేక పదము నవీన్ అంటే కొత్త. తర్వాత శీతల్. శీతల్ అంటే చల్లని. గరం అంటే వేడి. తర్వాత ప్రసన్న. దానికి వ్యతిరేక పదము అప్రసన్న. ప్రసన్న అంటే ప్రసన్న చిత్తం, అంటే సంతోషంగా ఉండడం. అప్రసన్న అంటే సంతోషంగా లేకపోవడం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, జ్యాదా. జ్యాదా అంటే ఎక్కువ. వ్యతిరేక పదం కమ్ అంటే తక్కువ. డర్ అంటే భయం. వ్యతిరేక పదం నిడర్. నిడర్ అంటే నిర్భయం. ఓకేనా? తర్వాత అచ్చా అంటే మంచి. వ్యతిరేక పదము బురా. బురా అంటే చెడు. ఆశ. ఆశ అంటే తెలుగులో అర్థము ఆశ, దానికి వ్యతిరేక పదం నిరాశ. నిరాశ అంటే అర్థం నిరాశ. పురాణి అంటే పాత. పురాణి అంటే పాత, దానికి వ్యతిరేక పదం కొత్త. కొత్తను హిందీలో నయి అంటారు. ప్రకాష్ అంటే వెలుగు. అంధకార్ అంటే అంధకారము. ఓకేనా? ప్రకాష్కి వ్యతిరేక పదము అంధకారం. గావ్ అంటే అర్థం ఏమి? గ్రామము. గ్రామానికి వ్యతిరేక పదము షహర్. షహర్ అంటే నగరం. ఖరీదునా అంటే కొనడం, దానికి వ్యతిరేక పదం అమ్మడం. అమ్మడాన్ని హిందీలో బేచనా అంటాము. ఖుష్బుదార్ అంటే సువాసన గల, దానికి వ్యతిరేక పదం బద్బుదార్. బద్బుదార్ అంటే దుర్వాసన గల అని. తర్వాత చూడండి ప్యార్. ప్యార్ అంటే ప్రేమ, దానికి వ్యతిరేక పదము నఫరత్. దానికి వ్యతిరేక పదం ఏమి? నఫరత్.
తర్వాత ఇక్కడ నెక్స్ట్ పదం ఇచ్చాడు బేసమజ్. బేసమజ్కి వ్యతిరేక పదము సమజ్దార్. వ్యతిరేక పదం ఏమి సమజ్దార్. బేసమజ్ అంటే అర్థం చేసుకోలేనివాడు అని, సమజ్దార్ అంటే అర్థం చేసుకునేవాడు అని. అపరాధి అంటే తప్పు చేసినవాడు. నిరపరాధి వ్యతిరేక పదం ఏమి నిరపరాధి. నిరపరాధి అంటే తప్పు చేయనివాడు. ఓకేనా. త్యాగ అంటే త్యాగము, దానికి వ్యతిరేక పదం స్వార్థ. స్వార్థ అంటే స్వార్థము. తర్వాత బడి అని ఉంది. బడి అంటే పెద్ద, దానికి వ్యతిరేక పదం చోటి, చిన్న. ఓకేనా. తర్వాత పదం చూడండి పాస్. పాస్ అంటే దగ్గర, దానికి వ్యతిరేక పదము దూర్. దూర్ అంటే దూరము. ఓకేనా. తర్వాత వివేక్. వివేక్. వివేక్ అంటే తెలివైన, వ్యతిరేక పదము అవివేక్ అంటే తెలివి లేని. ఝట్పట్ అంటే తొందరగా. ఝట్పట్ అంటే ఫాస్ట్గా, చాలా త్వర త్వరగా అంటారు కదా అలా. దాని వ్యతిరేక పదము ధీరే ధీరే, మెల్లమెల్లగా అని. తర్వాత చూడండి బాహర్. బాహర్ అంటే బయట, దాని వ్యతిరేక పదము లోపల, అందర్. తర్వాత చూడండి కమానా. కమానా అంటే సంపాదించడం, దానికి వ్యతిరేక పదము ఖర్చు కర్నా. ఖర్చు కర్నా అంటే అర్థం ఏమి ఖర్చు చేయడం. ఓకేనా. కాబట్టి ఈ వ్యతిరేక పదాలన్నీ ఒక్కసారి బాగా గమనించి అట్లా నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకేంటంటే అక్కడ పారాగ్రాఫ్ ఇస్తాడు కదా, కింద వాడు ఏమిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ప్రాచీన దేశ్ అని పారాగ్రాఫ్లో ఉంటుంది అనుకోండి, వాడు క్వశ్చన్లు ఏమిస్తాడంటే నవీన్ అని ఇచ్చి నవీన్ శబ్ద కా విలోమ శబ్ద ఇస్ అనుచ్ఛేద్ సే పహచాన్ కర్ లిఖియే అంటాడు. అంటే వాడే ఆన్సర్ ఇచ్చి ప్రశ్నను కనుక్కోమంటాడు, అవునా లేదా. కాబట్టి మనము ఇది నేర్చుకుంటే మనకు ఐడియా వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. సరే, నెక్స్ట్ గ్రామటికల్ అంశాన్ని చూద్దాం. మనం నెక్స్ట్ అంశము ఏం పెట్టామంటే వచన్ని పెట్టాం. వచన్ అంటే ఏకవచనం, బహువచనం. ఈ పాఠంలో వచన్కి సంబంధించిన పదాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనము చూద్దాము. లడక అనే పదం ఉంది నాన్న. లడక అంటే బాలుడు నాన్న. దానికి బహువచన రూపము బాలురు కదా, లడకే. ఓకేనా. చీజ్ బహువచన రూపము చీజే. ఓకేనా. ఖిలౌనా వ్యతిరేక పదం బహువచన రూపము ఖిలౌనే. ఓకేనా. మిఠాయి బహువచన రూపము మిఠాయియా. ఓకేనా. టోపీ టోపియా అని వస్తుంది. బగీచా బహువచన రూపము బగీచే. ఓకేనా. రూపాయా బహువచన రూపము రూపాయే. ఓకేనా. ఆశ ఆశాయే. జూతా जूते. वह वे, वह के बहुवचन रूप में भी वे. बच्चा बच्चे. छाला छाले. छाला అంటే గుర్తుంది కదా అర్థము బొబ్బలు, బొబ్బ బొబ్బ. ఛాలా అంటే బొబ్బ, ఛాలే అంటే బొబ్బలు. ఓకేనా. ఇమారత్ बहुवचन रूप में ఉందంటే ఇమారతే. టోలీ बहुवचन రూపము టోలియా. आंख आंखें. चिमटा चिमटे. तवा तवे. रोटी रोटियां. उंगली उंगलियां. रेवड़ी रेवड़ियां. दुआ दुआएं. అంటే మనకి ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇవ్వండి అన్న. అంటే జస్ట్ ఒక పదం ఇచ్చి లడకా అని ఇచ్చి దానికి బహువచనం రాయి అన్నాడు. ఒక వాక్యం ఇచ్చేస్తాడు. ఏమి లడకా జా రహా థా అని వాక్యం ఇస్తాడు. లడకా కింద అండర్లైన్ చేస్తాడు. లడకా కింద అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసి చెప్తాడు రేఖాంకిత శబ్ద కా వచన్ బదల్కర్ వాక్య ఫిర్ సే లిఖో అంటాడు. అంటే గీత గీచిన పదానికి వచనం మార్చి వాక్యాన్ని రాయమంటాడు. లడకాకి బహువచనం ఏమి లడకే.
కదా. లడకా జా రహా థా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, దానికి మనం ఆన్సర్ ఏం రాయాలి, లడకాకి బహువచన రూపం ఏమి, లడకే. ఓకేనా, లడకే జా రహే థే, లడకే జా రహే థే. మనం ఆ విధంగా వాక్యాలు చెప్పుకోవాలంటే నాన్న మనకు దాదాపు ఇక్కడ 7 ముల 21 పదాలు ఉన్నాయి నాన్న. 21 పదాలకు మనం వాక్య రూపంలో ప్రజెంట్ చేయాలంటే దాదాపు 21 వాక్యాలు ఒక స్లైడ్లో మనకు అబ్బబ్బా అంటే ఒక 6 లేదా 7 వాక్యాలు పడతాయి అంతే. అంటే వచనకి సంబంధించి 3 స్లైడ్స్ చేయాలి. ఆ విధంగా 10 అంశాలకు సంబంధించి దాదాపు 30-40 స్లైడ్స్ అవుతాయన్న. కాబట్టి జస్ట్ నేను ఏంటంటే ఆ పదాలను మీకు అన్ని వెతికి ఇక్కడ చేర్చడం జరిగింది. ఓకేనా, ఈ పదాలను మనం నేర్చుకుంటే చాలు, దాదాపు మనము ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇంకా మన టీచర్లు కూడా మన సారోళ్ళు కూడా మనకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు. కాబట్టి జస్ట్ ఈ పదాలు స్కూల్స్ తెరిచే వరకు మీరు నేర్చుకుని ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా, సరే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఈ నెక్స్ట్ స్లైడ్లో మనము లింగ్కు సంబంధించిన పదాలను గురించి డిస్కస్ చేసామా. లింగ్ అంటే తెలుసు కదా మనకు, హిందీలో లింగ్ 2 రకాలు, ఒకటేమో పుంలింగ్, రెండవదేమో స్త్రీలింగ్. ఈ పాఠంలో మనకు పుంలింగ్ స్త్రీలింగకు సంబంధించిన పదాలు ఏమి ఉన్నాయో చూద్దాం. లడక అనే పదం ఉంది. లడక అంటే బాలుడు, అంటే ఇక్కడ బాలుడు అని మనం ఏం రాయాలి, బాలిక అని రాయాలి కదా. సో లడకి. ఓకేనా, మాత అంటే అమ్మ, పుంలింగము పిత అంటే నాన్న. ఓకేనా, బాప్ అంటే తండ్రి, బాప్ అంటే తండ్రి. ఇది ఉర్దూ వర్డ్ బాప్ అనేది, సరేనా. ఓకే, దానికి స్త్రీలింగ రూపము మా. ఓకేనా, దాదా, దాదా అంటే తాత, దాదా అంటే తాత. దానికి స్త్రీలింగ రూపము దాది, స్త్రీలింగ రూపం ఏమి దాది. ఓకేనా, బచ్చా స్త్రీలింగ రూపం ఏమి బచ్చి. ఓకేనా, ధోబి వాటికి స్త్రీలింగ రూపము ధోబిన్. ధోబి అంటే తెలుసు కదమ్మా, చాకలి వాడు అని. ధోబిన్ అంటే చాకలి స్త్రీ అని. ఓకేనా, తర్వాత స్త్రీ. స్త్రీ అంటే మనం ఇట్లా ఇవ్వాల్సిండే, పురుష్ ఇచ్చి స్త్రీ ఇవ్వాల్సిండే. స్త్రీ అనేది స్త్రీలింగ పదము, పురుష్ అంటే పుంలింగ పదం. అంటే యాక్చువల్గా మనం పురుష్ అని ఇచ్చి ఈ పక్క స్త్రీలింగం ఇవ్వాల్సిండే, ఎందుకంటే ముందు నుంచి మనం అంతా ఫస్ట్ పుంలింగం తర్వాత స్త్రీలింగం చెప్పుకుంటున్నాం కదా, ఆ విధంగా. సరే ఎట్లైనా పర్లేదు. ఓకే, అమ్మీ జాన్ ఇక్కడ కూడా ఇలాగే ఇచ్చేసాం. అమ్మీ జాన్ అనేది ఏ లింగ పదం, అది స్త్రీలింగ పదం అది. ఓకేనా, దానికి పుంలింగ పదం ఏమి అబ్బా జాన్. ఓకేనా, రైట్. మనం నెక్స్ట్ స్లైడ్లో ప్రత్యయ గురించి డిస్కస్ చేసాం అన్న. అంటే ఈ పాఠంలో ప్రత్యయకి సంబంధించిన పదాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. త్యాగి అనే పదం ఉంది. త్యాగ్ అంటే త్యాగము, త్యాగ్ అంటే త్యాగము. త్యాగి అంటే అర్థం ఏమి తెలుసా, త్యాగము చేయువాడు. త్యాగ అనే అర్థము గల పదము త్యాగము చేయువాడు అనే అర్థము గల పదముగా మారడానికి కారణమైన అక్షరం ఏది, కేవలం ఈ మాత్రమే. కాబట్టి దాంట్లో ఈ అనేది ప్రత్యయం. కహాని, కహానిలో ప్రత్యయం ఏంటంటే ఆని, కహ ప్లస్ ఆని. ఓకేనా, నైతిక్, నైతిక్లో ప్రత్యయం ఏంటంటే ఇక్. నైతిక్ అనే పదంలో ప్రత్యయమి ఇక్. తర్వాత భారతీయ అని ఉంది చూడు, భారతీయ అనే పదంలో ప్రత్యయం ఏంటంటే ఈ. మనం ప్రత్యయ గురించి ఆల్రెడీ వీడియో చూశారు నాన్న మీరు. ఆ ప్రత్యయ గురించి మనం దాంట్లో పూర్తి దాదాపు 45 నిమిషాలు ప్రత్యయ గురించే మాట్లాడుకున్నాం. కాబట్టి నేను మీకు ఇక్కడ జస్ట్ ఆ పదంలో ప్రత్యయం ఏందో మీకు చూపిస్తాను అంతే. ఓకేనా, అక్కడ తా అనే పదంలో ప్రత్యయమి తా. ఓకేనా, భడకీలా వీటిలో ప్రత్యయమి ఈలా. ఓకేనా, ఉఠాకర్ వీటిలో ప్రత్యయి కర్. ఓకేనా, అపరాధి వీటిలో ప్రత్యయి ఈ. దేఖ్ కర్ వీటిలో ప్రత్యయి కర్. నికాల్ కర్ వీటిలో ప్రత్యయి కర్. ఖుష్బూదార్ వీటిలో ప్రత్యయి దార్. ఓకేనా, దుకాందార్
అనే పదం ఉంది. వీటిలో ప్రత్యయమి దార్. ఓకేనా? మనము ఇక నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనము ఈ పాఠంలో వచ్చే ఉపసర్గకు సంబంధించిన పదాలు ఏవో చూద్దాం. అన్గినత్ అనే పదం ఉంది. అన్గినత్ అనే పదములో ఉపసర్గ ఏది? అన్. అభాగిన్ అనే పదం ఉంది. అభాగిన్ అనే పదములో ఉపసర్గ ఏది? ఆ. బేసమజ్ అనే పదం ఉంది. బేసమజ్ అనే పదములో ఉపసర్గ ఏంటంటే బే. తర్వాత స్వభావ్ అని ఉంది. సారీ, సద్భావ్. సద్భావ్ అనే పదం ఉంది. వాటిలో ఉపసర్గ ఏంటంటే సత్. ఓకేనా? ప్రతిదిన్ అనే పదం ఉంది. ప్రతిదిన్ అనే పదంలో ఉపసర్గేది ప్రతి. సరేనా? ఇక మనము నెక్స్ట్ స్లైడ్లో తత్సం తద్భవ పదాలను చూద్దాం. అంటే ఈ పాఠంలో ఉన్న తత్సము తద్భవకు సంబంధించిన పదాలు. జనరల్గా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము తత్సం వర్డ్ ఇచ్చాం. తత్సం అంటే సీదా సంస్కృతం నుంచి వస్తుంది కదా, ఆ వర్డ్స్ను మనము ఇచ్చాము. తర్వాత తద్భవని ఇచ్చాం. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ చదివే పదం తత్సం అనుకోండి, రెండవ పదం తద్భవ్. ఓకేనా? గుర్తుంటుంది కదా? రైట్. ఆశ్రు అనేది తత్సం, దానికి తద్భవు ఆన్సు. ఓకేనా? మస్తక్ అనేది తత్సం, దానికి తద్భవ రూపు మాథా. ఓకేనా? అగణిత్ అనేది తత్సం రూపు, దానికి తద్భవ రూపు ఏంటంటే అన్గినత్. ఓకేనా? ఇవన్నీ మనకి లెసన్లో ఉండే వర్డ్సే. ఈ లెసన్లో ఉండే వర్డ్స్కు అంటే దీనికి ఏం చేసామంటే తత్సం రూపం మనము రాసామన్నమాట. ఓకేనా? అంచల్ అనేది తత్సం, ఆంచల్ అనేది తద్భవ్, గ్రామ్ అనేది తత్సం, వాటి తద్భవ రూపము గావ్. ఓకేనా? మిష్ఠ్ అనేది తత్సం రూపు, దానికి తద్భవ రూపం ఏంటంటే మీఠా. ఓకేనా? కిరణ్ అనేది తత్సం రూపు, వాటికి తద్భవం ఏంటంటే కిరణ్. పద్ అనే పదం ఉంది, అది తత్సము, దానికి తద్భవు పైర్. గృహ అనే పదము తత్సము, వాటికి తద్భవ రూపు ఘర్. త్వరిత్ అనేది తత్సం రూపము, వాటికి తద్భవ రూపము తురంత్. ఓకేనా? పితృ అనేది తత్సం రూపము, వాటికి తద్భవ రూపం ఏంటంటే పిత. ఓకేనా? పంచదశ్ అనేది తత్సమ రూపము, దానికి తద్భవ రూపం ఏంటంటే 15. లౌహ్ అనేది తత్సము, లోహ అనేది తద్భవం. షిర్ అనేది తత్సమం, సిర్ అనేది తద్భవం. ఓకేనా? హస్త్ అనేది తత్సం రూపం, హాత్ అనేది తద్భవం. మిష్ఠ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, దానికి తద్భవం మీఠా. అరే 2 సార్లు వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఈ పదాలకు అర్థాలు చేసుకుంటూ పోదామా. ఆశ్రు అంటే కన్నీళ్లు, ఆశ్రు అన్న కూడా కన్నీళ్లే, ఆన్సు అన్న కూడా కన్నీళ్లే, కాకపోతే ఇది తత్సము, అది తద్భవం. ఓకేనా? ఆ విధంగా. మస్తక్ మాథా అంటే నుదురు, తల. అగణిత్ అన్గినత్ అంటే లెక్కలేనన్ని. ఆంచల్ ఆంచల్, అంచల్ ఆంచల్ అంటే కొంగు. గ్రామ గావ్ అంటే గ్రామం. మిస్ట్ మీఠా అంటే తీయని. కిరణ్ కిరణ్ అంటే కిరణాలు. పద్ పైర్ అంటే కాలు. గృహ ఘర్ అంటే ఇండ్లు. త్వరిత్ తురంత్ అంటే వెంటనే అని. పితృ పిత అంటే నాన్న, తండ్రి అని. పంచదశ 15 అంటే 15 అని. లౌహ లోహ అంటే లోహం, ఇనుము అని. షిర్ సిర్ అంటే తల అని. హస్త్ హాత్ అంటే చేయి అని. ఓకేనా? రైట్. ప్రేమ్ ప్యార్, ప్రేమ అంటే ప్రేమ, ప్యార్ అంటే కూడా ప్రేమే. ఒకటి తత్సం, ఒకటి తద్భవ్. దశ అంటే 10, వాటికి తద్భవ రూపం ఏమి 10. ఓకేనా? సరే, ఇక మనం నెక్స్ట్ స్లైడ్లో సంధి, ఈ పాఠంలో సంధికి సంబంధించిన పదాలను మనము
చూద్దాం ఏమేం పదాలు ఉన్నాయో. మనోరంజన్ అనే పదం ఉంది. మనః ప్లస్ రంజన్. ఇక్కడ చూడండి ఈ విడదీసేటప్పుడు విసర్గం తర్వాత మనం విడదీసాం చూడండి. మనః మనః, అవునా? వీటిని ఏమంటామంటే విసర్గ సంధి అంటాం. ఓకేనా? ఇక్కడ సంగ్రామ్ అనే పదం ఉంది. సం ప్లస్ గ్రామ్, సంగ్రామ్, సంగ్రామ్ అవుతుంది. ఓకేనా? సం ప్లస్ గ్రామ్ ఏమవుతుంది? సంగ్రామ్. అది వ్యంజన్ సంధి. సూర్యోదయ్, సూర్యోదయ్, సూర్య ప్లస్ ఉదయ్, సూర్య ప్లస్ ఉదయ్, సూర్యోదయ్ ఏమైంది? అది గుణసంధి. యాక్చువల్గా మనం ఎగ్జామ్లో ఆ సంధి పేరు రాయాల్సిన అవసరంలా, అయినా మనము జస్ట్ మీకు నాలెడ్జ్ కోసము ఆ సంధి పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సంధిని మనం డిస్కస్ చేసేటప్పుడు ఏ సంధికి ఏమేమి రూల్స్ ఉంటాయి, వాటిని గుణసంధి అని ఎందుకు అనాలా, సవర్ణదీర్ఘ సంధి అని ఎందుకు అనకూడదు, మన డౌట్స్ వస్తాయి కదా. అవు సార్ సూర్య ప్లస్ ఉదయ్ సూర్యోదయ్ గుణసంధి అంటున్నారు, ఎందుకు? వేరేది కావచ్చు కదా. అట్లా మనకు డౌట్స్ రావచ్చు. కాబట్టి ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ మనం సంధికి సంబంధించి ఒక స్పెషల్గా వీడియో చేద్దాం. ఓకేనా? మనం ప్రతి గ్రామర్ టాపిక్కి సంబంధించి ఒక వీడియోని చేసుకుంటూ వెళ్దాం. మనకు హిందీకి సంబంధించి, హిందీ గ్రామర్కి సంబంధించి, హిందీ పాఠాలకు సంబంధించి ఎటువంటి డౌట్ కూడా ఉండకూడదు మనము స్కూల్కి పోయే టయానికి. ఓకేనా? ఆ విధంగా మనం ప్లాన్ అప్ చేద్దాం. రైట్? సరే, నెక్స్ట్ సద్భావ్ అనే పదాన్ని విడగొడితే ఏమవుతుంది? సత్ ప్లస్ భావ్. మనోహర్, మనః ప్లస్ హర్ విసర్గ సంధి. ఓకేనా? ఓ ఉల్లాస్, అది సారీ అక్కడ మర్చిపోయాను, మిస్టేక్ అండ్ టైపింగ్ మిస్టేక్. ఉల్లాస్, అది లాకు లావత్తునన్న ఉల్లాస్. ఉల్లాస్ అనే పదాన్ని విడగొడితే ఎట్లా విడగొట్టచ్చు అంటే ఉత్ ప్లస్ లాస్ ఏమవుతుంది? ఉత్ ప్లస్ లాస్. ఏం సంధి అది? వ్యంజన్ సంధి. ఓకేనా? నెక్స్ట్ మనం సమాస్ గురించి చూద్దాం. ఈ సమాస్ చూడండి, ఫస్ట్ లో బే సమజ్ అని ఉంది. బే సమజ్ అంటే జిసే సమజ్ నా హో, విగ్రహవాక్యం. యాక్చువల్గా మనకి ఎగ్జామ్ లో విగ్రహవాక్యం రామని చెప్పడు. అది కూడా మనకు ఈ సమాసం కూడా మనం అవ్యయభావ సమాస్ అని మనం రాస్తున్నాం. కానీ ఇక్కడ జనరల్ గా ఎగ్జామ్ లో మనకి ఆప్షన్ ఉంటుంది. అంటే వాడు 2 సమాసాలు ఇస్తాడు ఎగ్జామ్ లో. క్వశ్చన్ ఇచ్చి దాని కింద బే సమజ్ అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కైసా బే సమజ్ లడ్కా హై అనేసి ఒక లైన్ ఇస్తాడమ్మా. ఏ కైసా బే సమజ్ లడ్కా హై, బే సమజ్ కింద అండర్లైన్ చేసి బే సమజ్ అనేది ద్వంద్వ సమాసమా అవ్యయభావ సమాసమా అని అడుగుతాడు. ఆ విధంగా మనకు ఆప్షన్ ఉంటుంది కాబట్టి బాగా గుర్తుపట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. సరే, ఇక్కడ బే సమజ్ అంటే ఏ సమాసం అంటే అవ్యయభావ సమాసం. ఓకేనా? తర్వాత భోలీ సూరత్, భోలీ హై జో సూరత్. ఓకేనా? కర్మధారయ సమాసం. ఆల్రెడీ ముందు వీడియోలో మనం అవ్యయభావ సమాసం గురించి లైట్ గా వివరించాం. ఏంటంటే అవ్యయ అంటే ఎటువంటి మార్పుకు లోని కానిది అని. అంటే ఈ పదం మీద, అంటే బే సమాజ్ అనే పదం ఉంది కదా, ఈ పదం మీద లింగ ప్రభావం పడదు, వచన ప్రభావం కూడా పడదు. అవునా లేదా? ఈ విధంగా లింగ వచన ప్రభావానికి లోను కాని పదాలను ఏమంటామంటే అవ్యయ పదాలంట. అట్లా అవ్యయ పదాలతో ఏర్పడిన సామాజిక పదాలను అవ్యయభావ సమాస పదాలు అంటాం. ఓకేనా? సరే, సమాస చెప్పేటప్పుడు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాటి గురించి. ఇప్పుడు జస్ట్ భోలీ సూరత్, భోలీ హై జో సూరత్ అంటే కర్మధారయ సమాసం. ఓకేనా? ఇక్కడ ఈ కర్మధారయ సమాసంలో ఏంటంటే ఇంతవరకు దీని గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి సింపుల్ గా చెప్తాం. ఫస్ట్ పదం విశేషణమై ఉంటుంది. ఈ కర్మధారయ సమాసంలో ఏంటంటే దాదాపు మ్యాక్సిమం ఫస్ట్ పదము విశేషణమై ఉంటుంది, రెండవ పదము నామవాచకమై ఉంటుంది. రెండవ పదము నామవాచకమై ఉంటుంది. ఈ విశేషణానికి ఆ నామవాచకానికి మాత్రం మళ్ళీ లింక్ ఉంటుంది. అవునా? భుజుడు భోలీ హై జో సూరత్. అవునా లేదా? ఈ విధంగా ఫస్ట్ పదం, మొదటి పదం విశేషణమై ఉండి, రెండవ పదం నామవాచకమై ఉండి, ఈ 2 పదాలకు మధ్యలో కనెక్షన్ ఉంటే వాటిని కర్మధారయ సమాసం అంటాం. ఓకేనా? సింపుల్ గా. అంటే దోపహర్, దూసరా పహర్. ఇక్కడ చూడండి, దూసరా అంటే రెండవ, దో అంటే 2. అవునా లేదా? నెంబర్ ని సూచించింది. అవునా లేదా? ఈ విధంగా నెంబర్ ని సూచిస్తే అది ద్విగు సమాసం. రాష్ట్ర కవి, రాష్ట్ర కా కవి. అంతకుముందే మనం చెప్పుకున్నాం, మధ్యలో కా వచ్చింది, కాకి కేలు వస్తే తత్పురుష సమాసం. దుబలా పతల అంటే దుబలా ఔర్ పతల. మన చెప్పుకున్నాం ఏమనేసి, ఆ విగ్రహవాక్యంలో ఒకవేళ మనము విగ్రహవాక్యం రాసేటప్పుడు విగ్రహవాక్యంలో ఔర్ గాని యా గాని వచ్చినప్పుడు ఆ సమాసం ఏమవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది అనుకున్నాం. ఓకే,
సరే, నెక్స్ట్ స్లైడ్ మనము అనేక శబ్దంకి వెళ్ళి ఏక శబ్దం అన్నాం. అనేక శబ్దంకి వెళ్ళి ఏక శబ్దం అంటే మనకు తెలుసు కదా, అంటే మన టెక్స్ట్ బుక్లోని పదాలకే చాలా పదాలతో అర్థాలు వచ్చే పదాలు ఉంటాయి. అవి ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఎట్లీస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిస్నే అపరాధ కియా హో ఇసే ఏక శబ్దం में लिखो అంటాడు. అంతే సింపుల్గా వాడు ఎగ్జామ్లో. మనం ఏం రాయాలి? అపరాధే అని రాయాలి. అలా ఈ పాఠంలో ఏ ఏ పదాలు అట్లా ఎగ్జామ్కు రావచ్చు ఎక్స్పెక్టెడ్ వర్డ్స్ తీసాం కొన్ని. జిస్కా భాగ్య అచ్చా నా హో ఏం రాయొచ్చు? అభాగిన్. మనం లెసన్ చెప్పేటప్పుడు ఈ పదాలకు అర్థాలన్నీ నేర్చుకున్నాం, ఓకేనా? కాబట్టి నేను మళ్ళీ డిస్కస్ చేయడం లేదు దీని గురించి. జిస్కే పాస్ ధన్ దౌలత్ నా హో గరీబ్, ఓకే. जिसके माँ बाप ना हो अनाथ. जिसके पास धन दौलत हो अमीर. जिसके पास धन दौलत ना हो गरीब, ओके ना. जिसका दिमाग खराब हो गया हो जिसका दिमाग खराब हो गया हो पागल. मन को हरने वाला मनोहर. अनाज का एक बीज दाना. लोहे का गोल बर्तन जिस पर रोटी बनाते हैं तवा. तवा అంటే పెనం నానా. లోహే కా గోల్ బర్తన్ జిస్ పర్ రోటీ బనాతే హై. ఇవన్నీ మీరు రాసుకోండి నోట్స్ లో. నెక్స్ట్ మనము ముహావరే. ఈ లెసన్ లోని ముహావరే మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 10th క్లాస్ లెసన్స్ లో తీసుకుంటే ఎక్కువ ముహావరాలు కలిగిన పాఠం ఇదే. ఇదే ఈద్గాహనే. ఈద్గాహ తర్వాత ఒక రకంగా ఉన్నాయంటే స్వరాజ్యకి నీవులో ఉన్నాయంతే. తర్వాత అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయంతే. ఈ పాఠంలో మాత్రం చాలా ఉన్నాయి. మొత్తానికి వీటిలో ముహావరాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి ముహావరాను ఆ ముహావర యొక్క అర్థాన్ని చూద్దాము. వాటికి తెలుగు అర్థం సింపుల్ గా మీకు చెప్పేస్తాను, ఓకేనా? సరే. దానా తక్ నా హోనా, ఖానే కే లియే కుచ్ నా హోనా. ఆమె చెప్పింది కదా ముస్లామే అమీనా, ఇంట్లో గింజ కూడా లేదని చెప్పింది కదా, అట్లా. దానా తక్ నా హోనా దానికి అర్థం ఏమి? ఖానే కే లియే కుచ్ నా హోనా, ఓకేనా? లలచాయి ఆంఖోం సే దేఖనా అంటే ఆశతో కూడిన కళ్ళతో చూడడం. ఆశాకి దృష్టి సే దేఖనా, దీని అర్థం కూడా అదే వస్తుంది ఇంకా చెప్తే. కాబట్టి మీకు రెండింటికి ఒకటేసారి చెప్పేస్తాను. లలచాయి ఆంఖోం సే దేఖనా అంటే ఆశతో కూడిన కళ్ళతో చూడడం. దిల్ కచోటన అంటే మనసు తెగ బాధపడిపోవడం. దుఃఖీ హోనా. పరలోక సిధారణ అర్థమేమి? మరజాన అంటే చనిపోవడం, అంతే, చచ్చిపోవడం, ఓకేనా? ఛాలే పడిన. ఛాలే పడిన అంటే బొబ్బలు రావడం. పైరోన్సే చల్ నహీ పానా. ఇంకా ముహావరాలు ఈ లెసన్ కు సంబంధించి ఉన్నాయి. ఆ ముహావరాలు చూద్దాం. భేంట్ హో జానా అక్కడ ఉంది కదా, హామిద్ కే పితాజీ హైజే కి భేంట్ హో గయే ఉంది కదా, అట్లా. భేంట్ హో జానా అంటే మరజానా, చనిపోవడం. ధావా బోల్నా. ధావా బోల్నా పదం గుర్తొస్తుంది కదా, ఎక్కడ చెప్తారా ఇది? అదే నమాజ్ పూరే హోతే హీ సారే లడ్కే దుకానోं की ओर धावा बोल देते हैं ఉంది కదా, అలా. ధావా బోల్నా అంటే ఆక్రమణ కర్ణ అంటే అంటే ఒక దమ్మున పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఆ విధంగా ధావా బోల్నా. గలే మిల్నా. గలే మిల్నా అంటే ఆలింగన్ కర్ణ. గలే మిల్నా అంటే ఆలింగన్ కర్ణ అంటే మామూలుగా ఆలింగనం చేసుకోవడం. మాథే పర్ హాత్ రఖనా. మాథే పర్ హాత్ రఖనా అంటే అఫ్సోస్ కర్ణ. అఫ్సోస్ కర్ణ అంటే అయ్యో అని చెయ్యి ఆనిస్తారు కదా తలకు, ఆ విధంగా బాధపడడం. దిల్ బైఠ్ జానా. నిరాశ హో జానా, ఆధిర్ హో జానా అంటే నిరాశ చెందడము అని. పీలి పడిన. పీలి పడిన అంటే కాంతహీన హోనా, బీమార్ హోనా అంటే పీలి పడిన అంటే రోగం బారిన పడడం. వీటిలో మనం రెండు అర్థాలు రాయాల్సిన పనిలా, ఏదో ఒక అర్థం రాస్తే సరిపోతుంది. ఆ ఎగ్జామ్లో అది కూడా మనము రాయాల్సిన పనిలా. అక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చింటాడు, మన క్వశ్చన్ ఇచ్చి ఈ ముహావరాకి అర్థం ఏందో కనుక్కోపా అని కింద ఆప్షన్స్ ఇచ్చింటాడు. జస్ట్ మనం ఒక ఆప్షన్స్ ఏం చేయడం, కనుక్కోవడం, అంతే, ఓకేనా?
ఈ విధంగా మనము ఈ ఈద్గాహ పాఠానికి సంబంధించి దాదాపు 10 రకాల వ్యాకరణ పదాలను పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకేనా? మీరు ఈ పదాలన్నీ ఏం చేస్తారంటే మీరు రాసుకొని నేర్చుకోవడము గుర్తుపెట్టుకోవడం చేసుకోండి. ఓకేనా? సరే, ఈ పాఠానికి సంబంధించిన అంటే ఇంకా గ్రామటికల్ అంశాలకు సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాస్తే నేను మీకు నెక్స్ట్ క్లాస్లో వాటిని క్లారిఫై అవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ SYH Guru. ఇంకా ఉన్నాయి. కలేజా మజ్బూత్ కర్నా అంటే హిమ్మత్ రఖనా అంటే ధైర్యంగా ఉండడం. చకనాచూర్ హోనా అంటే బురీ తరహ నష్ట హోనా. టుకడే హోనా అంటే అర్థం చకనాచూర్ హోనా అంటే పూర్తిగా నాశనం అయిపోవడము అని. ఫుట్ కర్ రోనా అంటే బహుత్ రోనా ఏడ్చడం, బాగా ఏడ్చడం, వెక్కి ఏడ్చడం అని. మన లలచానా అంటే ఇచ్ఛా హోనా ఆశపడడం. మజాక్ ఉడానా అంటే హసి ఉడానా అంటే ఏం చేయడం అంటే అవి పదం రావడం లేదు, హేళన చేయడం. మజాక్ ఉడానా అంటే హేళన చేయడం. ఓకేనా? మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి మా ఈ SYH Guru అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.